అందరికీ నమస్కారాలండి. ఆనందలహరులతో జీవితాన్ని గడపడానికి రమాస్ ఆనందలహరికి స్వాగతం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీ విష్ణుమూర్తి, మీ లక్ష్మిని మీకు సమకూరుస్తాను. దేవతలారా, మీరందరూ ధైర్యంగా ఉండండి, భయపడకండి. మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను, వినండి. నా భక్తుడు ఎవరి మీదనైనా అలిగితే నేను ఇంక వారి ఇళ్లలో ఉండను. శంఖధ్వని, తులసి, శివారాధన, బ్రాహ్మణ దేవతార్చన లేని చోట లక్ష్మీదేవి క్షణకాలమైనా నిలవదు. దూర్వాసుడు నా భక్తుడు. అతడు శంకరాంశ సముద్భవుడు, అత్యంత ఆప్తభక్తుడు. అతడు ఇచ్చిన శాపం కారణంగా నేను లక్ష్మీదేవి మీ గృహాలు విడిచి వచ్చేసాము. నా భక్తులను నిందించిన, నన్ను నిందించిన రమాదేవికి భరించరాని కోపం వస్తుంది. తనకే పరాభవంగా భావిస్తుంది. హరివాసరాను కానీ నా జన్మతీది నాడు కానీ ఉపవాసం ఉండక భుజించిన మూడినింట్లో నిమిషమూ ఉండదు. నా దివ్యనామాలను అమ్ముకునేవాడు, కన్యాయ విక్రయం చేసేవాడు, అతిథిని సత్కరించినవాడు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతాడు. అతడు గుమ్మైనా తొక్కదు. పాపాత్ముల ఇళ్లకు వెళ్ళదు సరే, పాపాత్ముల ఇళ్లకు వెళ్ళేవారి ఇళ్లకు కూడా తాను వెళ్ళదు. ఆచార భ్రష్టులు, ధర్మ భ్రష్టులు అయితే వారి గృహాల నుంచి తక్షణము నిర్గమిస్తుంది. గోటుతో గడ్డి పరకలు తుంపుతూ నేలపై రాస్తూ నిరాశ నిస్పృహలకు లోనైన వారి ఇంట లక్ష్మి నిలవదు. సూర్యోదయ సమయాన్ని భుజించడము, పగటిపూట నిద్రించడము ఇలాంటి అపరాధాలు చేస్తే అస్సలు లక్ష్మి ఉండదు. సంధ్యావిహీనుడు, ఆచారవర్జితుడైన ఇప్పుడు లక్ష్మికి ప్రథమ శత్రువు. తడికాలతో కానీ నగ్నంగా కానీ నిద్రించేవారింటి నుంచి వెంటనే వెళ్ళిపోతుంది. అభ్యంగ స్నానం చేసి అపరిశుద్ధుని తాకిన తొడలపై మధ్యలో వాయించుకున్న లక్ష్మికి కోపం వస్తుంది. హరిభక్త, హరిసేవ, హరిగుణ కీర్తన ఉన్న చోటల్లా తాను సర్వమంగళ ప్రదాయంగా ఉంటుంది. శ్రీకృష్ణ ప్రశంస కానీ కృష్ణ భక్తుల ప్రశస్తులు కానీ వినిపించే చోట స్థిరంగా నిలుస్తుంది. శంఖధ్వని, సాలగ్రామశిల, తులసి ఉన్న చోట, వాటికి ధ్యానవందనాది సేవలు జరిగే చోట తానే వెళ్ళి నిలుస్తుంది. శివలింగార్చన, శివగుణ స్తోత్రము, దుర్గార్చన, దుర్గాస్తుతి జరిగే తావుల్లో, విప్రార్చన, విప్రసేవ, దేవతా పూజాధికము జరిగే గృహాల్లో, ఆలయాల్లో శ్రీనివాసం ఏర్పరచుకుంటూ ఉంటుంది. ఇలాగా ప్రబోధించి దేవతలకు శ్రీమన్నారాయణుడు రమాదేవి వైపు చూశాడు. చిరునవ్వులు చిందించాడు. నువ్వు కళాంశ రూపంతో క్షీరసాగరంలో జన్మించు అని ఆజ్ఞాపించాడు. మళ్ళీ బ్రహ్మవైపు తిరిగి చతుర్వదన క్షీరసాగరాన్ని మదించి లక్ష్మీదేవతను దేవతలకు ఇప్పించు అని చెప్పి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. దేవతలు క్షీరసముత్తీరం చేరుకొని మందర పర్వతాన్ని గవ్వంగా చేసి శేషుని తాడుగా పూంచి కూర్మాన్ని మట్టి చుట్టుగా నిలిపి దేవదానాలు ఇరువైపులా నిలిచి క్షీరసాగర మదనం చేశారు. ధన్వంతరి అమృతం, ఉచ్చైశ్రము, చింతామణి, ఐరావతము, సుదర్శనము లక్ష్మీదేవి ఆవిర్భించాయి. లక్ష్మీదేవి స్వయంగా వనమాలను తెచ్చి విష్ణుమూర్తికి అలంకరించింది. సకల దేవతలు లక్ష్మీదేవిని స్తుతించారు. సంతుష్టాంగతరంగయ్యే వారి వైపు, వారి గృహాల వైపు క్రీగంటి చూపులు ప్రసరింపచేసింది. అందరూ మునుపటి శోభతో, తేజస్సుతో, ఆభరణాలతో, వాహనాదులతో కళకళలాడారు. ఇంద్రుడు తన అమరావతిని, స్వర్గలోకాన్ని స్వాధీనం చేసుకున్నాడు. నారద, ఆ సమయంలో ఇంద్రుడు చేసిన లక్ష్మీ పూజ, ధ్యానము, స్తోత్రము వివరంగా చెప్తాను, తెలుసుకొని నారాయణ మహర్షి చెప్పడం ప్రారంభించాడు. ఇంద్రుడు శుద్ధోదకాలతో స్నానం చేసి దౌత వస్త్రాలు ధరించి కలశం స్థాపించి ఆ క్షీర సముద్ర తీరాన లక్ష్మీదేవిని అర్చించాడు. ముందుగా గణేశ, దినేశ, వహ్ని, విష్ణు, శివ, పార్వతులను ఆవాహన చేసి పుష్పగంధాలతో పూజించాడు. లక్ష్మిని ఆవాహన చేశాడు. బ్రహ్మదేవుడు పురోహితుడై వేదమంత్రాలు చదువుతుండగా వినమిత గాత్రుడై భక్తి ప్రవర్తలతో అర్చించాడు. మునీంద్రులు, దేవతలు, బ్రాహ్మణులు, బృహస్పతి, హరిహరుడు అందరూ ఎదుట నిలిచి ఆనందిస్తున్నారు. పారిజాత పుష్పం తెచ్చి దాని మీద చందనం చల్లి ధ్యానించి మహాలక్ష్మి పాదపద్మాలకు సమర్పించాడు. 1000 రేకుల తామరపు దుద్దు మీద కూర్చునే తల్లివి, కోటి శరత్పూర్ణిమల నాటి చంద్రబింబాల కాంతిని అపహరించే పరాదేవతను ధ్యానిస్తున్నాను. తేజస్సుతో ప్రజ్వరిల్తూ, చూపులకు హాయి గొలుపుతూ, కాగిన బంగారపు రంగులో రూపం ధరించి ఉన్న లక్ష్మీదేవిని ఉపాసిస్తున్నాను. పీతాంబరం ధరించి రత్నభూషణాలు అలంకరించుకొని చిరునవ్వులు చిందిస్తూ ప్రసన్నవదనంతో ప్రత్యక్షమైన సుస్థిర యువతిని, శ్రీహరి సతిని స్తుతిస్తున్నాను. శుభంకరి అయి సర్వసంపదలను ఇచ్చే మహాలక్ష్మిని సేవిస్తున్నాను. ఇలా స్తుతించి షోడశోపచారాలు మంత్రపూర్వకంగా చేశాడు. విశ్వకర్మ నిర్మించి తెచ్చిన దివ్య సింహాసనాన్ని సమర్పించాడు. పుష్పచందన, దూర్వాద సహితంగా గంగోదకాలను, శంఖతీర్థాలను అర్ఘ్యపాట్యాలుగా ఇచ్చి ఆమలకి ఫలయుక్తంగా సుగంధి పుష్ప తైలాన్ని దేహ సౌందర్యవర్ధకంగా సమర్పించి విలువైన పట్టుచీరలు పెట్టి రత్నాభరణాలు ఇచ్చి పరవళభరితమైన ధూపాన్ని ఆగ్రాణింపచేసి జగశిక్ష రూపము, తిమిరాపహము దీపాన్ని చూపించి గుమగుమలాడే చందనాన్ని చల్లి షడ్రసోపేతము, అత్యంత రుచికరము నైవేద్యాన్ని సమర్పించాడు. అన్నము, పాయసము, స్వస్తికము, పక్వఫలాలు, కామధేను ఇచ్చిన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, చెరకు, బెల్లము, గోధుమ రవ్వతో బెల్లము, పాలు, నెయ్యి కలిపి వండిన
ప్రసాదము నివేదించేశాడు. శీతల వాయువులను విరజించేసే విసనకరను, కర్పూరవాస్తమైన జిహ్వజాడ్యాన్ని వదిలించే తాంబూలాన్ని, సువాస్తము సుశీతము పానీయాన్ని, ఆచమనీయాన్ని, మరో పట్టు వస్త్రయుగ్మాన్ని, మరో రత్నభూషణాన్ని, అన్ని ఋతువుల్లో వాడిపోకుండా సువాసనలు నింపే దివ్య పుష్పమాలకను, గంధాన్ని, శుద్ధోదకాన్ని, రత్న నిర్మిత పుష్పచందన చర్చిత వస్త్రభూషిత మనోహర తల్పాన్ని భక్తితో సమర్పించాడు. సమస్త ద్రవ్యాన్ని నీకు కానుగ్గా పూజా వస్తువుగా నైవేద్యంగా సమర్పిస్తున్నాను, దయతో స్వీకరించు అని షోడశోపచారాలు చేసి మహాలక్ష్మి మూలమంత్రాన్ని 10 లక్షలు చెప్పించాడు. దాంతో మంత్రసిద్ధి కలిగింది. మంత్రం సిద్ధించడంతో మహాలక్ష్మి నిజస్వరూపంతో ఇంద్రుడికి దర్శనమిచ్చింది. దివ్య విమానం మీద వరదాభయ హస్తాలతో కనిపించింది. శరీరకాంతులు సప్తద్వీపాలకు వ్యాపిస్తున్నాయి. రత్నభూషణాల దగదగల్లో తెల్ల సంపంగిలాగా ఉంది. ప్రసన్న వదనంతో దరహాసం చేస్తుంది. భక్తానుగ్రహత మెడలో రత్నమాల కోటి చంద్ర సమప్రభంగా మెరుస్తుంది. ఇంద్రుడి కళ్ళు చెమ్మగిల్లాయి. బ్రహ్మదేవుడు ఉపదేశించిన వేదోక్త స్తోత్రరత్నాన్ని అనర్గళంగా పట్టించాడు. కమలవాసినికి, నారాయణకి, కృష్ణప్రియకు, మహాలక్ష్మికి నమస్కారం, పద్మపత్రేక్షణకు, పద్మాస్యకు, పద్మాసనకు, పద్మినికి వందనము, వైష్ణవికి, సర్వసంపత్ స్వరూపునికి, సర్వారాజ్యకు ఏటుకోళ్ళు, హరిభక్తి ప్రదాత్రికి, హర్షదాత్రికి, కృష్ణ వక్షస్థితకు, కృష్ణేశకు నతులు, అందమైన రత్నపద్మంలో చంద్రశోభా స్వరూపుకు, సంపదాధిష్టాన దేవతకు, మహాదేవికి ప్రణతులు, బుద్ధి స్వరూపుకు, బుద్ధిదాయకు శిరస్సు వంచి ఐదుపతి చేస్తున్నాను. వైకుంఠంలో మహాలక్ష్మివి, క్షీరసాగరంలో మాయాలక్ష్మివి, అమరావతిలో స్వర్గలక్ష్మివి, మహారాజులకు రాజ్యలక్ష్మివి, ఇంటింటా గృహలక్ష్మివి, సాగరంలో సులభగా అవతరించావు. యజ్ఞకర్మల్లో నువ్వు దక్షిణాదేవి, దేవమాత అతిథివి నువ్వే, కమలవు, కమలాలయవు, ఆవిర్దాన సమయంలో నువ్వు స్వాహాదేవి, కవ్యదానంలో స్వదాదేవి, నీవు విష్ణు స్వరూపువు, సర్వాద్వార వసుంధరవు, శుద్ధసత్వ స్వరూపువు, నారాయణ పరాయణువు, క్రోధహింస వివర్జితువు, వరదవు, శారదవు, పరమార్థప్రదవు, హరిదాస్య ప్రదాయనివి, పరాదేవతవు. నువ్వు లేకపోతే జగత్తు నిస్సారము భస్మప్రాయము అయిపోతుంది. విశ్వమంతా జీవన్మృతం అవుతుంది. నువ్వు అందరికీ మాతృమూర్తివి, సర్వబాంధవ స్వరూపునివి. నువ్వు నీ అనుగ్రహము నా వెంటలేనంత వరకు నేను బంధుహీనుణ్ణి, భిక్షుమాత్రుణ్ణి, సర్వసంపత్తి రహితుణ్ణి, దరిద్రుణ్ణి. సర్వసౌభాగ్యప్రదమైన ధర్మాన్ని, జ్ఞానాన్ని నాకు ఉపదేశించు. నా ప్రతాపాన్ని, ప్రభావాన్ని, రాజ్యాధికారాన్ని, పరాక్రమాన్ని, ఐశ్వర్యాన్ని, జయాన్ని మళ్ళీ నాకు అందించని దేవేంద్రుడు ఆర్తితో అభ్యర్థించాడు. మహాలక్ష్మి ప్రసన్నరాలైంది. అన్ని వరాలు దేవతలకు ఇచ్చింది. మహాలక్ష్మి శ్రీహరి సన్నిధికి చేరుకుంది. ఇంద్రాదేవతలను మనసారా ఆస్వాదించి బ్రహ్మ మిగిలిన వారందరూ కూడా తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. ఈ స్తవాన్ని త్రిసంధ్యల్లో పట్టిస్తే అది కుబేరులు అవుతారు, రాజరాజేశ్వరులు అవుతారు. లక్ష్మీదేవి వారి ఇంట్లో స్థిరంగా నివసిస్తుంది. 5 లక్షల సార్లు భక్త పఠిస్తే స్తోత్ర సిద్ధి కలుగుతుంది. అటుపైన ఇంకో నెల స్తోత్ర పఠనం చేస్తే అతడు నిస్సంశయంగా మహారాజేంద్రుడు, మహాసుఖి అవుతారు. నారాయణ మహర్షి, నువ్వు చాలా చక్కటి కథలు మాకు చెప్తున్నావు. ఇంకా వేద పురాణాల్లో అత్యంత నిగూఢంగా ఉన్న విషయాలన్నీ నీకు బాగా తెలుసు కాబట్టి అటువంటి సారభూతమైన ఉపాఖ్యానం ఏదో నిశ్చయించి మాకు ఉపదేశించని నారదుడు అడిగాడు. నారద, అలాంటివి చాలా ఉన్నాయి, నువ్వు ఏం వినాలనుకుంటున్నావో అడుగు, అదే చెప్తానని అన్నాడు నారాయణ మహర్షి. స్వాహాదేవి, స్వధాదేవి, దక్షిణాదేవి వారి చరిత్రలు ఎప్పుడూ వినలేదు, అవి వినిపించని అడిగాడు నారదుడు. ధన్యవాదాలు.